సందర్భంగా ఈరోజు బీసీ ప్రజానికానికి బీసీ ఓటర్లకు చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కానీ అందరూ అగ్రకులాలే ఎందుకు గెలుస్తూ ఉన్నారంటే మనం ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు బీసీలందరూ అందరు ఐక్యంగా ఉంటారు. ఎన్నికలు రాగానే నాది తోక పార్టీ, ఈక పార్టీ, నాది బీజేపీ, నాది టీఆర్ఎస్, నాది కాంగ్రెస్ అని విడిపోయి ఈరోజు అగ్రకులాలందరికీ మనం ఓటు వేయడం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు అయ్యారు, మన ఎంపీటీసీలు అయ్యారు, త్వరలో మున్సిపల్ కౌన్సిల్ కూడా అవుతారు. కాకపోతే మనందరం పార్టీలకు అతీతంగా బీసీలు అందరం ఐక్యమై ఏ పార్టీ నుంచి మన బీసీ వాళ్ళు నిలబడ్డా బీసీలకే ఓటేసామనే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనం చిన్న చితక పనులకి పోయి 2% లేనటువంటి అగ్రవర్ణాల ఇంట్ల ముందు నిలబడాల్సి వస్తుంది చిన్న చిన్న పనుల కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకొని. ఈరోజు 60% ఉన్నటువంటి బీసీలం మనం ఎందుకు పోవాలి? ఒకసారి మీరు మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోకుండా అగ్రకులాలే గెలుస్తారు, అగ్రకులాలని వాళ్ళ మీద పడి మనం ఏడవడం సరికాదు. అగ్రకులాలను నిందించడం సరి కానే కాదు. ఎన్నికలలో బీసీలే నిందించుకోవాలి. బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీసీల ఓట్లు బీసీలకే వేసుకున్నంత వరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ మార్పు రాదు. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా బీసీల ఓట్లు బీసీలే వేసుకోవాలని. థ్యాంక్ యూ మిత్రులారా.